శ్రీహర్ష పండితుడు రచించిన ఈ శృంగార నైషధం ఎప్పుడు కూడా అందరికీ ఒక పెద్ద ఛాలెంజే. అందరూ కూడా చదవాలని ఉత్సుకతతో ఉంటారు. చాలా కఠినమైన పుస్తకం. నైషధం విద్వత్ ఔషధం. విద్వత్ ఉన్న మహాపురుషులకు కూడా కొంచెం మాత్రమే చదవాలి. ఒకరోజు 50 పేజీలు 60 పేజీలు చదివేశామంటే అయ్యే పని కాదుట ఈ పుస్తకం. కేవలం 1 పేజీ 2 పేజీలు చదివి తను ఏం చదివానన్నది ఆలోచించుకుని దాని లోతుల్ని తెలుసుకోవడమే పండితులకు కూడా చాలా కష్టమైన విషయం. అది చింతామణి మంత్రంతో సిద్ధి పొందిన శ్రీహర్షుడు రచించిన ఈ శృంగార నైషధ కావ్యాన్ని తెలుగులో రచించింది ఎవరో అంటే శ్రీనాథ మహాకవి. అప్పటి వరకు తెలుగు సాహిత్యం అంతా ఒక ధోరణిలో వెడుతోంది, ప్రబంధాల వైపు వెడుతోంది, లేకపోతే సంస్కృత సాహిత్యాన్ని అనుసరించి వెడుతోంది. కానీ ఎప్పుడైతే ఈ శృంగార నైషధం పుస్తకాన్ని శ్రీనాథ మహాకవి చాలా ఉత్సుకతో, ఎప్పుడు ఆయన స్వయంగా అన్నాడు, ఇది నా గారాల పట్టి అని. శృంగార నైషధం పుస్తకం ఇది నా గారాల పట్టి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు శ్రీనాథ మహాకవి. ఆయన ఒక ఒరవడి చూపించాడు, ఎలా రాయాలి, ఈ శృంగారం అనే విషయాన్ని ఎంత లోతుల్లో రాయాలి, ఎంతవరకు రాయాలి అని పండితులకి ఒక బాట వేశాడు. అప్పటి నుంచి అల్లసాని పెద్దన్నగారు మను చరిత్ర, రామరాజభూషణుడు వసు చరిత్ర, పిల్లల మర్రి పెనవీరభద్ర కవి శృంగార శాకుంతలం ఇలాంటి గ్రంథాలు రాస్తూ తెలుగు సాహిత్యాన్ని ఇంకొక దిక్కు వైపు మళ్లించారు. అందుకని మన తెలుగు పండితులకు కూడా ఈ శృంగార నైషధం పుస్తకం చాలా సరదాగాను ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంటుంది. ఇది శృంగార నైషధంలో నల చరిత్రది. నలుడు అంటే ఏంటి? నలమహారాజు మహాపరాక్రమవంతుడు, అనేక శాస్త్రాలు చదివినవాడు, ఆచారవంతుడు, ధర్మపరుడు. అతని రాజ్యంలో ఏ రోజు కూడా ముప్పొద్దులా కూడా వర్షాలు పడేవి, దిక్కులు, ఏ రోజు కరువు కాటకాలు లేవు, ప్రజలు ధర్మం తప్పని రోజు లేదు, ప్రజలు ధర్మం తప్పిన రోజు లేదు. ఎందుకు అంటే రాజుగారు ధర్మం పాటిస్తారు, ప్రజలు కూడా పాటిస్తారు. ఈ నలమహారాజుకి కలి అనేవాడు శనిలా పట్టుకోవడానికి 7 సంవత్సరాల కాలం ఎదురు చూడవలసి వచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మన నిమిషంలో పట్టుకుంటాడు శని. కారణం ఏంటంటే మనకు ఆచారం లేదు, వ్యవహారం లేదు, ఏమీ లేదు. ఏది పడితే అలా బతుకుతున్నాం ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో రాజుగారు కూడా నలుడంతటి వాడు కూడా అంత నియమపరుడై, నిష్ఠాపరుడై, ఆచారవర్తనుడై అనేక శాస్త్రాలు పఠించడమే కాదు, వాటిని చదివి బోధన చేసి ఆచరణలో పెట్టినవాడు కూడా. అందుకే ఒకే మాట చెప్పారు, మందాకిని నది 3 లోకాలని ఎలాగ పవిత్రం చేసిందో నలమహారాజు చరిత్ర 3 లోకాలకి వ్యాపించింది అని. మరి నలుడు ఎందుకు ఇలాగ మనిషిగా పుట్టాడంటే ఎప్పుడో అప్పుడు కొంచెం చిన్న కర్మలు ఉండిపోతాయి. ఆ కర్మల్ని అనుభవించి మాత్రమే మనం నెక్స్ట్ జన్మకి వెళ్ళగలం. ఏ జన్మలో కర్మ ఆ జన్మలో అనుభవించవలసిందే అనుకుంటాం. కానీ నలమహారాజు అంతటి వాడికి కూడా ఏదో పూర్వకర్మ ఉండిపోయింది కాబట్టి మళ్ళీ ఈ నలుడిగా జన్మించవలసి వచ్చింది. ఈ నలమహారాజు చాలా అందమైనవాడు, సౌందర్యవంతుడు. సరే, రాజుగారికి ఇంకా లోటేముంది, అన్ని వస్త్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చక్కగా సరస హృదయం ఉంటుంది, రసహృదయం ఉంటుంది. యవ్వనంలో ఉన్నవాడు కాబట్టి ఎప్పుడు కూడా మిసమిసలాడుతూ ఉండడమే కాదు, పరాక్రమంగా ఉంటూ ఉంటాడు. ఇతని లక్షణాలు చూసి ఒక హంస, ఆ హంస కాస్త మెల్లిగా వెళ్ళి దమయంతికి చెప్పిందిట, నీ అందానికి నీ సౌందర్యానికి సరి అయినవాడు అక్కడ నలుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. నలమహారాజు మాత్రమే నిన్ను వివాహం చేసుకోవాలి, నువ్వు ఇంత సౌందర్య రాశివి,
అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఒక సందేశాన్ని నడిపింది, హంస సందేశాన్ని నడిపింది. ఆ హంస స్వర్ణహంస అని అన్నారు. ఆ హంసని స్వర్ణహంస అన్నారు. బ్రహ్మదేవుడే స్వయంగా ఈ స్వర్ణహంస రూపంలో వచ్చి ఈ నలుడికి దమయంతికి కూడా వివాహం జరపడానికి సందేశాలు పంపాడు అని అంటారు. సరే, మరి మహాభారతంలో మాత్రమే ఈ నలదమయంతుల కథ, వీళ్ళు ఓడిపోయిన తర్వాత వీళ్ళు పడిన దుఃఖం కథ మాత్రం మహాభారతంలోనే కనిపిస్తుంది. శృంగార నైషధ గ్రంథంలో లేదు. ఎందుకండి మరి? ఎందుకు లేదు అంటే, ఇది ఒక రకంగా ఓడిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఆ కష్టాలు వచ్చినప్పుడు అది నీరసంగా ఉంటుందిట. నీరసంగా అంటే ఏంటి? దాంట్లో చదవడానికి ఏమీ ఇంకా ఉత్సుకత కల్పించే విషయాలు ఏమీ ఉండవు. అందుకని చెప్పేసి నలదమయంతుల వివాహం వరకు మాత్రమే శ్రీహర్షుడు రాశాడని, ఆ మిగిలింది రాయలేదు అని చెప్పేసి కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ మహాభారతంలో మాత్రం నలదమయంతుల వివాహం తర్వాత కూడా కలి ప్రవేశించడం, వీళ్ళు అష్టకష్టాలు పడడం, ఇవన్నీ కూడా మహాభారత కథలో కనిపిస్తుంది. బయట కూడా అందరికీ జరిగినవే. కానీ ఈ నైషధం పుస్తకంలో మాత్రం ఈ విషయాన్ని వాళ్ళు రాయలేదు అంటారు. ఈ విషయంగా అనేక తర్జన భర్జనలు పడిన ఈ నలదమయంతుల కథ గురించి మనం తెలుసుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.